మంత్రి కొలుసు పార్థసారథి బూతు పురాణంతో రెచ్చిపోయారు. కృష్ణా జిల్లాలో రైతుల సెగ తగలడంతో బూతులతో రెచ్చిపోయాడు. అధికారులపై నోరు పారేసుకున్నాడు. తేమ శాతం పేరుతో రైతులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మిల్లర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు. తమ ధాన్యం కొనడం లేదంటూ మంత్రి పార్థసారథికి రైతులు ఫిర్యాదు చేశారు. అయితే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ మంత్రి పార్థసారథి సమక్షంలోనే కూటమి ప్రభుత్వం బండారం బయటపడింది. ఈ క్రమంలో అధికారులపై నోరు పారేసుకున్నాడు మంత్రి పార్థసారథి. రెండు మిల్లుల్ని అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని టైంకి బీజీ ఇస్తారు. నీకు టెండర్ ఉందని కాంట్రాక్టర్ ఉంటారు, టైంకి ఇవ్వకపోతే నీ టెండర్ క్యాన్సిల్ అంటారు. బీజీ టైంకి మరి వీళ్ళు ఎందుకు ఎవరు? మీరు బీజీ ఇవ్వకపోతే రైతులు ఆందోళన పడిపోయి ఏదో తీసుకుంటారు బాబు, వాళ్ళంతా నీరు గారిపోయిన తర్వాత అప్పుడు బీజీ ఇస్తే చక్కగా మీరు వాళ్ళు కలిసి దోసుకోవడం. బ్యాంకర్ బీజీ ఇవ్వకపోతే ఎవడు బాధ్యుడు? రెండు మిల్లుల్ని అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని టైంకి బీజీ ఇస్తారు. నీకు టెండర్ ఉందని కాంట్రాక్టర్ ఉంటారు, టైంకి ఇవ్వకపోతే నీ టెండర్ క్యాన్సిల్ అంటారు. బీజీ టైంకి మరి వీళ్ళు ఎందుకు ఎవరు? మీరు బీజీ ఇవ్వకపోతే రైతులు ఆందోళన పడిపోయి ఏదో తీసుకుంటారు బాబు, వాళ్ళంతా నీరు గారిపోయిన తర్వాత అప్పుడు బీజీ ఇస్తే చక్కగా మీరు వాళ్ళు కలిసి దోసుకోవడం. మంత్రి కొలుసు పార్థసారథి బూతు పురాణంతో రెచ్చిపోయారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి బూతు పురాణాలు అధికారులపైన చూపిస్తున్నారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు వారు? ఏపీ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు కృష్ణా జిల్లాలోని కరకంపాడు అంటే మంత్రి పార్థసారథి సొంత గ్రామానికి ఆయన విజిట్కి వెళ్ళిన సమయంలో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు, అధికారులు అలాగే ప్రభుత్వం ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతుందో ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి. దీంతో తన స్వగ్రామంలోనే రైతులు నిలదీయడంతో మంత్రి పార్థసారథి అధికారులపై నోరు పారేసుకున్న పరిస్థితి కనబడుతుంది. బూతులతో రెచ్చిపోయారు. మిల్లర్లను కనుక ఏవైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో అలాంటి ఒక 2 మిల్లులుగా మూసేస్తే అంటూ కొన్ని బూతులు మాట్లాడుతూ అధికారులను కూడా అదే స్థాయిలో దూషణ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారిగా మంత్రి నుంచి ఎలాంటి రియాక్షన్ ఊహించని అధికారులు అయితే కూడా కంగుతిన్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కృష్ణా జిల్లాలో చూస్తే తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 10-15 రోజులు దాటి కోత పూర్తయిపోయి ధాన్యాన్ని ఆరబోసుకున్నప్పుడు కూడా తేమ శాతం లింక్ పెడుతున్నారు. 16% తేమ శాతం ఉంటే తప్ప కొనమని అటు ప్రభుత్వం లింక్ పెడుతుంది. అదే సమయంలో మిల్లర్లు దళారులు కూడా రైతుల నుంచి కేవలం 1,200 రూపాయలకు మాత్రమే ధాన్యాన్ని దక్కించుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఒక క్వింటాకి ఏదైతే 75 కేజీల ధాన్యానికి 1,777 రూపాయలు మద్దతు ధర ఇచ్చినప్పటికీ కూడా కేవలం 1,000-1,200 రూపాయలకి ధాన్యం కొంటామని కొర్రీలు పెడుతుంటో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రిని రైతులు నిలదీశారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.